శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనీశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి శని భగవానుడు వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్నాడు. వ్యయస్థానం అంటే ఖర్చులకు సంకేతం, అజ్ఞాత శత్రువులకు సంకేతం. కాబట్టి శనీశ్వరుడు మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో వక్రించాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞాత శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆధిపత్యం తీసుకుంటే గనక మేషరాశి వాళ్ళకి మకర రాశి 10వ రాశి అవుతుంది, కుంభరాశి 11వ రాశి అవుతుంది. మకర కుంభాలకు శని అధిపతి. అంటే మేషరాశి వాళ్ళకి శనీశ్వరుడికి 10వ స్థాన ఆధిపత్యము 11వ స్థాన ఆధిపత్యము వచ్చినాయి. దశమాధిపత్యం ఏకాదశ ఆధిపత్యం అంటారు. 10వ స్థానానికి శని మేషరాశి వాళ్ళకి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి 10వ స్థానం అంటే వృత్తి స్థానం. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ చేస్తున్న వృత్తిపరంగా ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. వృత్తిపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. శని పరీక్షలు పెట్టి మీ వృత్తిలో విజయాలను ఇస్తాడు. ఆ తర్వాత 11వ స్థానం అంటే లాభస్థానం. లాభస్థానానికి కూడా అధిపతి అయి వక్రించాడు. కాబట్టి లాభం అనేది వస్తుంది, కానీ వక్రించటం వల్ల కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఆ తర్వాత శని భగవానుడికి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ఉంటాయి. కాబట్టి శని మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 3వ దృష్టితో వృషభ రాశిని చూస్తాడు, 7వ దృష్టితో కన్యా రాశిని చూస్తాడు, 10వ దృష్టితో ధనుస్సు రాశిని చూస్తాడు. ఏ రాశి వాళ్ళకైనా సరే శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 3వ దృష్టితో వృషభ రాశిని, 7వ దృష్టితో కన్యా రాశిని, 10వ దృష్టితో ధనుస్సు రాశిని చూస్తాడు. ఇప్పుడు వృషభ రాశి 3వ దృష్టి పడింది. వృషభ రాశి అనేది మేషరాశి వాళ్ళకి 2వ స్థానం అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి
రెండో స్థానం మీద శని చూపు పడింది. అంటే ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో కష్టంతో ధనం వచ్చేలాగా చేస్తాడు. అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత 7వ దృష్టి అంటే అది కన్యా రాశి మీద శని దృష్టి పడింది కాబట్టి కన్యా రాశి మేషరాశి వాళ్ళకి 6వ రాశి అవుతుంది. 6వ స్థానం అంటే రోగ రుణ శత్రు స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళు అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రు బాధలు లేకుండా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత శని భగవానుడికి 10వ దృష్టి ధనుస్సు రాశి మీద పడింది. ధనుస్సు రాశి అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు అది 9వ రాశి అవుతుంది. అంటే భాగ్యస్థానం మీద శని దృష్టి పడింది. అంటే అదృష్టం అందిపుచ్చుకోవటం శని వక్రించడం వల్ల మేషరాశి వాళ్ళ కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ విధంగా ఉన్న స్థానం బట్టి ఆధిపత్యం బట్టి దృష్టిని బట్టి మేషరాశి వాళ్ళకి శని ఫలితాలు ఇస్తాడు. ఒక్కొక్క రంగం తీసుకుంటే విద్యార్థులకు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ విద్యలో పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే డీప్ స్టడీ చేసే విద్యార్థులు ఎవరైనా ఎనాలిసిస్ ఎక్కువ చేసే విద్యార్థులు ఎవరైనా సరే ఎనాలిసిస్ ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది. ఇంజనీరింగ్ కోర్సు, లా కోర్సు, మెడికల్ కోర్సులో ఉన్న మేషరాశి విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే కెరీర్లో చాలా కీలకమైన సమయం అని చెప్పాలి. జాబ్లో మీరు ఇంతకు ముందు చేసిన తప్పులు బయటపడే అవకాశం ఉంటుంది. దానివల్ల విజయాలు ఆలస్యం అవుతాయి కానీ దీర్ఘకాల స్థిరత్వం మాత్రం వస్తుంది. శని ఆలస్యంగా కెరీర్ గ్రోత్ ఇచ్చినా కూడా స్థిరత్వం అనేది ఖచ్చితంగా వక్రించడం వల్ల మేషరాశి వాళ్ళకి ఇస్తాడు. సహనంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే మాత్రం ఉద్యోగస్తులకు విజయాలు తథ్యము. ఆ తర్వాత ఉద్యోగంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాటలు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాల్లో మేషరాశి వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళు మోసపోకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పార్ట్నర్షిప్ బిజినెస్ లో తీసుకోవాలి. అలాగే మేషరాశి స్త్రీలకు శని వక్రం ఎలాంటి ఫలితం ఇస్తుందంటే శని వక్రించడం వల్ల మెచ్యూరిటీ అనేది మైండ్కి బాగా వస్తుంది. ఒక స్టేబుల్ గ్రోత్ అనేది మేషరాశి స్త్రీలకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఈ సమయంలో వేటిల్లో చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంతేగాని గ్యాంబ్లింగ్ చేయటము, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయటము అలాంటివి చేయకూడదు. దీర్ఘకాల ప్రయోజనాలు ఉన్న వాటిల్లోనే మేషరాశి వాళ్ళు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిది. అలాగే వివాహం పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అంటే పెళ్లిళ్ళు నిశ్చయం కావటం శని వక్రం వల్ల కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. దంపతులకు కూడా పరీక్షా కాలం అని చెప్పాలి. అంటే భార్యాభర్తలు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మెచ్యూరిటీతో ముందడుగు వేస్తే శని వక్రం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే నిరుద్యోగులకైతే ఉద్యోగం రావటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. అంటే వాళ్ళు ఏం చదువుకున్నా సరే నిరుద్యోగులు ఉద్యోగం రావడానికి వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే లేట్ అయినా కూడా శని వక్రం అనేది ఖచ్చితంగా మంచి జాబ్ వచ్చేలాగా చేస్తుంది. సడన్ గా మంచి ఉద్యోగం వస్తుంది, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే అబ్రాడ్ ఛాన్సెస్ మాత్రం బాగా ఉన్నాయి. అంటే ఎవరైతే లాంగ్ రన్ లో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో మేషరాశి వాళ్ళు, ఫోకస్డ్ గా ఉంటారో, బాగా ఎప్పుడు కూడా స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా విదేశీయాన ప్రయత్నాలు శని వక్రం వల్ల అనుకూలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి శని వక్రం అనేది మీ జీవన గమనంలో చేసే మార్పు ఏంటంటే క్యాలిక్యులేటెడ్ థింకింగ్ పెరిగేలాగా చేస్తుంది, లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అయ్యేలాగా చేస్తుంది, ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది వచ్చేలాగా చేస్తుంది. వీటి వల్ల విజయాలు అందుకునేలాగా మేషరాశి వాళ్ళకి శని వక్రం ఫలితాలు ఇస్తుంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా
హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనేశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.